హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనము ఇంట్లోనే చికెన్ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చూడండి, ఈ చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసు. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ 65ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకు కావాల్సిన పదార్థాలు, నేను చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తానండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తానండి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మనం కలుపుకున్నామండి. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా అన్ని కలిసిపోయేట్టు మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఒక ఎగ్ని కొట్టి ఇందులోకి వేసేసానండి. ఒక ఎగ్ పగలగొట్టి ఇందులోకి వేసేసాను. తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలాగే ఉండనిద్దామండి. ఒక 20 నిమిషాలు బాగా మ్యారినేట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 1 నిమిషం బాగా ఉడికిద్దామండి. అలాగే ఇప్పుడు 1 మినిట్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనము చికెన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి. నూనెని బాగా వేడి కానివ్వాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిపోయిందండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందామండి.
ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటాను. ఇలా చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని బాగా డీప్ ఫ్రై చేసేసుకున్నామండి. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా వేగిపోతున్నాయండి. ఇలాగే మనము ఒక 5 to 10 minutes వేయించుకున్నామండి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు బాగా వేగనిద్దాం, డీప్ ఫ్రై కానిద్దామండి. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి వేయించుకుందామండి. కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఆనియన్స్ రింగ్స్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ 65 రెడీ అయిపోయినట్లేనండి. ఇలా ఆనియన్ రింగ్స్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.